మరి ఆ ఆత్మతత్వం గురించి మాత్రమే వినాలి. ఆ ఆత్మతత్వం గురించి వినాలి అన్నా, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అన్నా, ఆ ఆత్మతత్వాన్ని ధ్యానించాలి అన్నా ఎలాగా? అందుకే మనకి దేవరహస్యాల్లో విష్ణుయామిలం అనేటువంటి గ్రంథంలో ఏం చెప్పారయ్యా అంటే, కంఠాదస్తు పిండాండం ఊర్ధ్వం బ్రహ్మాండమేవచ బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సువిచింతయేత్ అని ఎంతో విపులంగా స్పష్టంగా విశదీకరించబడింది. అంటే మిత్రులారా, మన యొక్క నాభి ప్రదేశం నుంచి దిగువకు ఉన్న భాగాన్ని అండాండము అంటారు. అంటే బీజముల ఉత్పత్తికి కారణమైనటువంటి భాగం కాబట్టి దాన్ని అండాండము అన్నారు. అంటే బీజ ఉత్పత్తికి కారణంగా ఉంది కనుక ఈ భాగాన్ని, అంటే నాభి ప్రదేశము నుంచి కిందకు ఉన్న భాగాన్ని అండాండము అన్నారు. ఇక నాభిస్థానము నుంచి కంఠస్థానము వరకు ఉన్న భాగాన్ని పిండాండము అన్నారు. అంటే పిండం బ్రతకటానికి హేతువుగా ఉన్న కారణంగా ఆ భాగాన్ని పిండాండము అన్నారు. ఇక ఈ అండాండానికి పిండాండానికి మూలమైనటువంటి, అంటే ఈ అండాండానికి పిండాండానికి మూలమైనటువంటి భాగమైన కంఠము నుండి శిరస్సు పైభాగం వరకు ఉన్న భాగాన్ని బ్రహ్మాండము అంటారు. బ్రహ్మజ్ఞాన విచారమంతా, బ్రహ్మ విద్య రహస్యాలన్నీ, ఆత్మ విచారమంతా, నీ విచారమంతా, అంటే దేవరహస్యాలన్నీ ఈ బ్రహ్మాండమందే వివరించాలి. బ్రహ్మాండం అంటే ఏం చెప్పుకున్నాం? కంఠము నుంచి శిరస్సు పైభాగము వరకు ఉన్న భాగం బ్రహ్మాండము. అంటే ఈ బ్రహ్మాండం అంతే ఆత్మ విచారమంతా, దేవరహస్యాలన్నీ, వేదరహస్యాలన్నీ వివరించాలి. ఎందుకయ్యా అంటే ఈ దేహములో ఈ కంఠస్థానము నుంచి శిరస్సు పైభాగము వరకు ఉన్న బ్రహ్మాండము జ్ఞానతత్వానికి మూలమై ఉన్నది, వేదతత్వానికి మూలమై ఉన్నది, ఆత్మతత్వానికి మూలమై ఉన్నది. జ్ఞానతత్వానికి మూలమై ఉన్నది. జ్ఞా అంటే తెలుసుకోవడం, జ్ఞా అంటే తెలుసుకోవడం. ఏమండి? అంటే వ్యావహారికంగా ఉన్నటువంటి ప్రపంచ పంచభూత సంబంధ శబ్ద స్పర్శ రూప రస గంధ విషయ సంబంధాన్ని, జ్ఞానాన్ని గ్రహించే విధానము ఈ కంఠము నుండి శిరస్సు పైభాగము వరకు ఉన్న బ్రహ్మాండమందే ఉన్నది. ఇంకొకసారి వ్యావహారికంగా ఉన్నటువంటి ప్రపంచ పంచభూతాలకి సంబంధించి అలా శబ్ద స్పర్శ రూప రస గంధ విషయ సంబంధ జ్ఞానాన్ని గ్రహించే విధానము ఈ కంఠము నుండి శిరస్సు పైభాగం వరకు ఉన్న ఈ బ్రహ్మాండమందే ఉన్నది. అలాగే పారమార్థికమైనటువంటి ఆత్మ సంబంధ ఆత్మజ్ఞానమును గ్రహించే విధానము ఈ బ్రహ్మాండమందే ఉన్నది. అంటే బ్రహ్మ సంబంధ బ్రహ్మజ్ఞానమును గ్రహించే విధానము ఈ బ్రహ్మాండమందే ఉన్నది. నివృత్తి మార్గము ద్వారా లోపలికి ప్రయాణం చేసి ఆ ఆత్మ యొక్క అనుభూతిని, ఆ స్వరూపానుభూతిని పొందే విధానము కూడా ఈ కంఠము నుంచి శిరస్సు పైభాగం వరకు ఉన్న బ్రహ్మాండమందే ఉన్నది. అంటే ఆత్మజ్ఞానమును బోధించే విధానము ఈ బ్రహ్మాండమందే ఉన్నది. ఎలా? నోటి ద్వారా మనం బోధించుకుంటాం కాబట్టి బ్రహ్మజ్ఞానమును బోధించే విధానము ఈ బ్రహ్మాండమందే ఉన్నది. అలాగే ఆత్మజ్ఞానమును వినే విధానము,
చెవి ద్వారా వింటాం కాబట్టి ఆత్మజ్ఞానమును వినే విధానము ఈ బ్రహ్మాండమందే ఉన్నది. మరి ఆ ఆత్మను, ఆ దేవదేవుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానము ద్వారా పూజించాలి అన్నా అంటే శ్వాసపై మనసుంచుట, శ్వాసపై ధ్యాస అనేటువంటి విధానము ఈ బ్రహ్మాండమందే, బ్రహ్మాండే మధ్యమస్థానే, ఈ కంఠస్థానము నుంచి శిరస్సు పైభాగం వరకు ఉన్న బ్రహ్మాండములో మధ్యలో ఉన్నటువంటి ఈ శ్వాస ఉన్న గ్రాణమునందే, ఆ గ్రాణము ద్వారానే ఆత్మను సువిచింతయే ప్రార్థించాలి, పూజించాలి అని చెప్పబడింది దేవరహస్యాల్లో. అలా అన్నిటికీ అంటే ఆత్మజ్ఞానమును బోధించే విధానము నోటి ద్వారా ఈ బ్రహ్మాండమందే ఉన్నది. ఆత్మజ్ఞానమును వినే విధానము చెవి ద్వారా ఈ బ్రహ్మాండమందే ఉన్నది. ఆ దేవదేవుడైనటువంటి ఆత్మను ధ్యానము ద్వారా పూజించాలి అన్న ఈ బ్రహ్మాండమందే ఉన్నది. అలా అన్నిటికీ కంఠస్థానము నుంచి శిరస్సు పైభాగం వరకు ఉన్న ఈ బ్రహ్మాండ స్థానమందే ఉంది కాబట్టి కంఠము నుంచి పైభాగమంతా బ్రహ్మాండము అన్నారు. ఈ బ్రహ్మాండానికి క్రింద బోధించేవి, ఈ బ్రహ్మాండానికి కింద వినేవి, ఈ బ్రహ్మాండానికి కింద పూజించేవి ఏవి కూడా శృతి, యుక్తి, అనుభవము, గురోర్వాక్యము, శాస్త్రద్రష్టము, ఆత్మనిశ్చయముకు పనికిరావు. అంటే ఏమండి సమన్వయం కావు. అలా బ్రహ్మరహస్యాలన్నీ బ్రహ్మాండమందే గురువులు నిరూపిస్తారు. ఆత్మరహస్యాలన్నీ బ్రహ్మాండమందే గురువులు నిరూపిస్తారు. దేవరహస్యాలన్నీ బ్రహ్మాండమందే గురువులు నిరూపిస్తారు. వేద రహస్యాలన్నీ బ్రహ్మాండమందే గురువులు నిరూపిస్తారు. మనకి మూల విచారణ అని, బ్రహ్మాండ విచారణ అని, ఏకస్థాన విచారణ అని, అష్టదళ పద్మ హంస విచారము అనే విచారం 4 రకాలుగా ఉంటుంది. దాంట్లో ఇది బ్రహ్మాండ విచారణ, దేవరహస్యాల్లోని ఒక భాగం ఇది.